అంగన్వాడీ కార్మికులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ వారు చేపడుతున్న దీక్షలకు సిఐటియు నాయకులు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదాంబ జంక్షన్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం సిఐటియు నాయకులు కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 32 రోజులుగా నిరసన తెలుపుతున్నా కనీసం వారి సమస్యలపై పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, పెండింగ్ సమస్యలు పరిష్కరించే వరకు అంగన్వాడీలో పోరాటం కొనసాగిస్తామని, త్వరలోనే భారత బంద్ పిలుపునిస్తామని హెచ్చరించారు. పరిష్కారం చేయాలి. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలి. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలి. అంగన్వాడీల సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు గత 32 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తాను అని హామీ ఇచ్చాడో ఆ హామీని అమలు చేయమని గత 4.5 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నా సరే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అంగన్వాడీల గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ గ్రాడ్యుయేటీని అమలు చేయమని కోరుతూ ఉంటే 32 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే సమ్మె డిమాండ్లు పరిష్కారం చేయకుండా ఆడపిల్లలు రోడ్డు మీద రాత్రిలో పగలు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే అది పరిష్కారం చేయకుండా పట్టించుకోకుండా వాళ్ళ అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోతే ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి బెదిరింపు చర్యలకు పాల్గొనడం, ఇప్పుడు ఏకంగా ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి అత్యవసర సర్వీసుల చట్టం వీళ్ళకి ప్రయోగించి మీరు జాయిన్ అవ్వకపోతే మీ ఉద్యోగాలను తొలగిస్తాం, కొత్త వాళ్ళని వేసుకుంటాం, మిమ్మల్ని అరెస్టులు చేసి జైలుకి పంపుతామని బెదిరింపు చర్యలకు పూనుకొని వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగిస్తుంది. ఇటువంటి నిర్బంధ చర్యలు ఎస్మా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు వీళ్ళెవ్వరూ కూడా ఎస్మా పరిధిలోకి రారు, కానీ అత్యవసర సర్వీసుల కింద వీళ్ళని ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళతో చర్చలు జరిపి వీళ్ళ జీతభత్యాలు పెంచాలి, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లించాలి, గ్రాడ్యుయేటీని సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే వచ్చిందో అది అమలు చేయాలి. ఈ అమలు చేసే వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపం కొనసాగిస్తాం. అంగన్వాడీ కార్మికులకు అండగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఉంది. 1,08,000 మంది ఆందోళన చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు జరపకుండా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే డిమాండ్లు పరిష్కారం చేయకపోతే రేపటి నుంచి మొత్తం రాజకీయ పార్టీలు, ఇతర కార్మిక సంఘాలు ప్రత్యక్షంగా పోరాటంలో దిగితే అవసరమైతే పండగ తర్వాత రాష్ట్ర బంద్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.